వెల్కమ్ టు ఈహా టీవీ. ట్రంప్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్ మొన్నే చూసాం, క్యాన్సిల్ చేసి పడేశారు. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఏమో అసలు అమెరికా వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. మరి అమెరికా వెళ్ళడం బెటర్ అంటారా కాదా? ఈ విషయాలన్నీ మనం ఒక స్పెషల్ గెస్ట్ తో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గొల్లా గారు. నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. బాగున్నారా? సూపర్. ఓకే. మరి మనం చూస్తున్నాం, ట్రంప్ వచ్చాక అందరూ హడలిపోతున్నారు. అమెరికా వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. ఆల్రెడీ గ్రీన్ కార్డ్స్ ఎలాగూ చాలా లేట్ అవుతాయి, ఆ ప్రాసెస్ ఎలాగూ లేట్ అవుతుంది అని అందరికీ తెలుసు. ఇప్పుడు సిటిజన్షిప్ కూడా తీసి పడేశారు. మరి ఇలాంటి పరిస్థితిలో అమెరికా వెళ్ళడం బెటరేనా? అలా కాకపోతే అమెరికా కాకుండా వేరే ఏదైనా దేశాలు ఉన్నాయా మనం స్టడీస్ కి గానీ ప్రొఫెషన్ కి గానీ? మీరు ఒకసారి క్లారిటీగా చెప్పండి. ఖచ్చితంగా అండి. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇది ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ప్రెసెంట్ గా చెప్పాలంటే. ఆల్రెడీ యుఎస్ యాక్చువల్గా ఏంటంటే ఇండియాలో మన స్టూడెంట్స్ వెళ్ళే ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ కి ముఖ్యంగా అమెరికా అనేది మనకు చాలా ఎక్కువగా తరచూ వెళ్లే కంట్రీ. కాకపోతే ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ విచ్ హావ్ చేంజ్డ్. అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా ఆన్ క్యాంపస్ జాబ్స్, ఆఫ్ క్యాంపస్ జాబ్స్. అంటే స్టూడెంట్ వెళ్ళిన తర్వాత జనరల్గా ఏంటంటే సర్వైవల్ కోసము వీ యూజువలీ గో విత్ పార్ట్ టైం జాబ్స్. అయితే ఈ పార్ట్ టైం జాబ్స్కి ఏంటంటే ఇన్నాళ్ళు ఏంటంటే ఆన్ క్యాంపస్ చేయొచ్చు, ఆఫ్ క్యాంపస్ చేసినా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే కొద్దిగా సడలింపు ఉండేది, అది చూసి చూడనట్టుగా వ్యవహరించడం ఇది. అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత లిటరల్ గా ఎలా అయిందంటే ఎవరైనా అలా రూల్ ని అతిక్రమించి కనిపిస్తే వాళ్ళని వెంటనే హ్యాండ్ కఫ్ చేయడము, వాళ్ళని ఒక పెద్ద దేశద్రోహిగా చూడడము. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి, స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ కూడా కొంచెం డైలమాలో ఉన్నారు. అండ్ చాలా మటుకు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇలా ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అన్ని కూడా ఆల్రెడీ మానేయడం జరిగింది. అయితే ఎంతమంది కానీ యాక్చువల్గా ఆన్ క్యాంపస్ జాబ్స్ వస్తాయి? దిస్ ఇస్ యాక్చువల్లీ $1 million క్వశ్చన్. ఎందుకంటే యాక్చువల్గా ఒక యూనివర్సిటీలో దాదాపు మన స్టూడెంట్స్ ఇంతమంది వెళ్ళినప్పుడు దాంట్లో ఒక 10% స్టూడెంట్స్ మాత్రమే ఆ పార్ట్ టైం జాబ్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది. సో మిగతా వాళ్ళందరూ కొద్దిగా ఇబ్బంది సిచ్యువేషన్. కాబట్టి ఈ మూమెంట్లో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్, యూకే ఇలాంటి కంట్రీస్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రప్రథమంగా వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి మన వాళ్ళు వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. దాంట్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇప్పుడు అమెరికా ఎలా అయితే గేట్స్ క్లోజ్ అయ్యాయో, ఆస్ట్రేలియా కూడా ఆల్మోస్ట్ ఒక కోవిడ్ టైం నుంచి కూడా ఆల్రెడీ వాళ్ళ రూల్స్ చాలా టైట్ చేసేసారు. అండ్ దెన్ కెనడా ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. మన ఇండియా అండ్ కెనడా రిలేషన్స్ కానివ్వండి, అక్కడ ఎకానమీ పరిస్థితి కూడా ఏంటంటే అంత జాబ్స్ అంత బెటర్గా లేదు. న్యూజిలాండ్ కూడా అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడున్న దాంట్లో ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ స్టూడెంట్స్ వెళ్ళి హ్యాపీగా ఎంఎస్ చేసి ఆ తర్వాత ఒక 2-3 ఏళ్ళు అక్కడే ఉంటూ ఉద్యోగం వెతుక్కోవడానికి టైం దొరుకుతూ ఇలాంటి అవకాశాలు ఉన్న ఏకైక కంట్రీ ప్రెసెంట్ గా యూకే అండి. సో యూకే యునైటెడ్ కింగ్డమ్ మనకు తెలిసిందే. అయితే దీనికి క్యాపిటల్ వచ్చి లండన్. ఆ తర్వాత దేర్ ఆర్ వేరియస్ సిటీస్ ఇన్ యూకే విచ్ ఆర్ యాక్చువల్లీ వెరీ పాపులర్ అండ్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూషన్ త్రూ అవుట్ ద కంట్రీ. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఎక్కువ అయితే యూకేకి మక్కువ చూపిస్తున్నారండి. మరి యూకేలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే యూకేలో స్టడీస్ వచ్చేటప్పటికి యూజువల్గా మనకి అన్ని దేశాల్లో వచ్చేసి మాస్టర్ స్టడీస్ అనేది ఒక 2 సంవత్సరాలు చదవాల్సి వస్తే, యూకేలో మటుకు ఇట్ ఈస్ ఓన్లీ 1 year ఆఫ్ స్టడీస్ ఫాలోడ్ బై 1 year ఆఫ్ ఇంటర్న్షిప్. దో ద మాస్టర్స్ ఇస్ ఫర్ 2 years, కానీ వీళ్ళకి ఏంటంటే అది 2 సంవత్సరాలుగా డివైడ్ చేసి ఫస్ట్ ఇయర్ లో మాత్రం పూర్తిగా కాలేజ్ క్లాస్ రూమ్ స్టడీస్ ఉంటుంది. సెకండ్ ఇయర్ లో వచ్చేటప్పటికి వాళ్ళు నేరుగా ఏదైనా కంపెనీలో 1 సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ ద్వారా వాళ్ళు ప్రాక్టికల్ వర్క్ చేస్తూ దాన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఎప్పటికప్పుడు మంత్లీ ఒకసారి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ దే గెట్ గ్రాడ్యుయేటెడ్. సో దీని ద్వారా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. రెండో థింగ్ ఏంటంటే యూకేలో యాక్చువల్గా ఏంటంటే మన జాతీయ వివక్ష ఎక్కువ లేదు. అంటే వెన్ యూ కంపేర్ విత్ అదర్ కంట్రీస్, యూకేలో ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం ఆల్రెడీ యూకేలో. సో దానివల్ల ఏంటంటే మనకి బెటర్ జాబ్ ఆప్షన్స్. తర్వాత రెండో థింగ్ ఏంటంటే ఐటీ జాబ్స్ కి ముఖ్యంగా ఈ రోజున యుఎస్ లో ఎలా అయితే ఎంఎన్సీ కంపెనీస్ కానీ లేక చాలా మంచి ఐటీ కంపెనీస్ ఉన్నాయో, యూకే ఆల్సో హోస్ట్ వెరీ గుడ్ ఐటీ మార్కెట్. అయితే దీంట్లో మిల్టన్ కీన్స్ అని ఒక ఏరియా ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే ఇది లూటన్ కి లండన్ కి మధ్యలో ఉంటుంది. ఇది ఒక మన గచ్చిబౌలి హైటెక్ సిటీ లాగా. సో అక్కడ దాదాపు 6,000 పైచలకు తెలుగు ఫ్యామిలీస్ ఉన్నారు ఆల్రెడీ హూ ఆర్ డూయింగ్ ఐటీ జాబ్స్. సో చాలా మంది మిల్టన్ కీన్స్ ఏరియాలో మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏరియా అంతా కూడా మనకి ఇక్కడ గచ్చిబౌలి హైటెక్ సిటీ అనమాట. దాదాపు 6,000+ స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి ఆ ఏరియాలో. అది కాకుండా వైట్ ఫీల్డ్ మెయిన్
లండన్లో ఇక్కడ కూడా యాక్చువల్గా ఐటీ జాబ్స్ ఎక్కువ. కాబట్టి ఐటీ మార్కెట్ నిజంగా చాలా బాగా ఉన్న కంట్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో చూసుకుంటే యూకే విల్ బి ఆబ్వియస్లీ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ నౌ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. ఓకే, మరి అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది నేను చెప్తున్నా కదండి, ఇదంతా కూడా ఏంటంటే మనకి మేజర్గా స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ ఏంటంటే మనకి ఇండియా మాదిరిగా సంవత్సరం మొత్తం చదువు చెప్పి ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎగ్జామ్ పెట్టడం కాకుండా ఇది అసైన్మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అసైన్మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎవ్రీ 15 days or 1 month అంటే వాళ్ళ కోర్స్ జరుగుతుండగా వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే అసైన్మెంట్ సబ్మిట్ చేసి దాని ద్వారా వాళ్ళకి మార్క్స్ వస్తాయి. అదే ఫైనల్ ఎగ్జామ్. అంటే సో ఇట్ ఇస్ క్వైట్ లైక్ ఎవ్రీ 15 days ఒకసారి వీళ్ళు అసైన్మెంట్స్ ఇస్తారు. అసైన్మెంట్స్ మీద వచ్చే యావరేజ్ మార్క్ వీళ్ళ ఫైనల్ మార్క్ అవుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఈజీగా ఉంటుంది. అయితే దీన్ని కొద్దిగా మన ఇండియన్ స్టూడెంట్స్ అనకూడదు కానీ కొంచెం మిస్యూజ్ చేస్తారు. సో మిస్యూజ్ అంటే బేసికలీ ఏంటంటే లైక్ అక్కడ ఈ అసైన్మెంట్స్ వేరే వాళ్ళ ద్వారా సపోర్ట్ తీసుకొని చేయడం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రోజు వింటున్నాం ఏంటంటే యూకేలో అంతా బాగుంది కానీ యాక్చువల్గా అక్కడ ప్రొఫెషనల్ జాబ్స్ రావడం కష్టము అని, విచ్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఎ ఫ్యాక్ట్. యూకేలో ప్రొఫెషనల్ జాబ్ రావాలన్నా యూకే కానీ నో మ్యాటర్ ఇది ఏ ఫ్యాక్ట్ తీసుకున్నా ఇండియాలో కానీ యుఎస్లో కానీ కెనడాలో కానీ మీకు ప్రొఫెషనల్ జాబ్ రావాలంటే ఏం కావాలి? ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో ఆ స్కిల్ నేర్చుకునేది ఎక్కడ? యూనివర్సిటీస్లో. ఆ యూనివర్సిటీలో చదివేటప్పుడు మనము షార్ట్ కట్స్ వెతికి బయటకు వచ్చి ప్రొఫెషనల్ జాబ్ దొరకలేదు అంటే ఎలా? సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం చదివేటప్పుడు కరెక్ట్ గా చదివితే అంటే ఫస్ట్ 1 year ఒకటే చదివేది. ఆ 1 year ప్రాపర్ గా అసైన్మెంట్స్ కి వేరే ఎవరి సపోర్ట్ తీసుకోకుండా స్టూడెంట్ ఓన్ గా చేసుకుని ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కలిసి ప్రాజెక్ట్స్ చేయొచ్చు. గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అవి వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు సీరియస్ గా చేస్తే గనక అంటే వాళ్ళ సబ్జెక్ట్ ని వాళ్ళు అనలైజ్ చేసుకుని ఆ 3 semesters కరెక్ట్ గా అంటే 1 year 3 semester టర్మ్స్ ఉంటాయి అనమాట. ఈ 3 terms ప్రాపర్ గా వాళ్ళు 1 year లో చదివితే ఆటోమేటిక్ గా వాళ్ళకి 1 year ఇంటర్న్షిప్ దొరుకుతుంది. అయితే ఇప్పుడు మన స్టూడెంట్ నేను కొంతమంది చూసిన దగ్గర ఏంటంటే లైక్ అసైన్మెంట్ హెల్పర్స్ అని వాళ్ళది సపోర్ట్ తీసుకోవడం ఒక్కటి మేజర్ గా ఫ్లా అండి. సో ఈ ఫ్లాని వీళ్ళు కవర్ చేసుకొని వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అదేంటి సార్ మరి ఇంత చదువుకుంటే మరి పార్ట్ టైం జాబ్ చేయకపోతే డబ్బులు ఎలాగా అని. సో వీక్లీ 20 hours per week మనకి యూకేలో మనకి అలౌ చేస్తారు. సో యూకేలో 20 hours per week అలౌ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్కి ఏమవుతుందంటే ఒక సాటర్డే సండే 10 hours చేసుకుంటే 20 hours అయిపోతుందిగా. సో మిగతా 5 రోజులు సరిగ్గా చదువుకుంటే అంటే ఆ కాంబినేషన్ ఆఫ్ యాక్చువల్లీ గివింగ్ వాల్యూ టు స్టడీస్ అట్ ద సేమ్ టైం మేకింగ్ మనీ. సో ఈ రెండిట్లో ఏ ఒకటి పూర్తిగా చేసినా రెండోది సమంజసం కాదు. కానీ ఇక్కడ స్టడీస్కి 5 days పెట్టుకుని 2 days పూర్తిగా పార్ట్ టైంకి వాళ్ళు వెచ్చిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు మంచి జాబ్స్లో రావడానికి 100% అవకాశం ఉంటుంది. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమై ఉంటుంది మరి? సో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి జిఆర్ఈ ఎగ్జామ్ అవసరం లేదు యూకేకి. తర్వాత IELTS టోఫెల్ కూడా ఈ రోజున మన తెలుగు విద్యార్థులు రాయాల్సిన అవసరం లేదు. అవునా? ఇవి చాలా ఇంపార్టెంట్. అందరూ చచ్చిపోతారు పాపం వీటిలో పాస్ అవ్వడానికి. చాలా కష్టపడి 1-2 సార్లు ఆ ఎగ్జామ్స్ రాసి కావాల్సిన స్కోర్ 6.5 రాక ఇలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ రియాలిటీ ఏంటంటే యూకేలో యాజ్ లాంగ్ యాజ్ యువర్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రీవియస్ డిగ్రీ ఈస్ హెల్డ్ ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ ఆటోమేటికలీ ఎలిజిబుల్ టు స్టడీ ఇన్ యూకే ఆన్ MOI బేసిస్. ఇది చాలా యూనివర్సిటీస్ ఆల్రెడీ మన ఇండియన్ స్టూడెంట్స్ కి ఇస్తున్న వెసులుబాటు. ఇది కాకుండా కొన్ని యూనివర్సిటీస్కి ఏంటంటే ఇంగ్లీష్లో మన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ ఒక 65 or 70 అబౌవ్ ఉంటే కూడా IELTS TOEFL తో సంబంధం లేదు. చాలా బెటర్. కాబట్టి ఉన్న పలంగా నేరుగా ఉన్న డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేస్తే we can get the offer letter and we can help the student get in the admission. ఓకే, మరి ఫీజు డీటెయిల్స్ ఎలా ఉంటాయి? అంటే స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా మరి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి యూకేలో 2 years మాస్టర్స్ కి టోటల్ ఫీజు వచ్చేసి ఇట్ స్టార్ట్ ఫ్రమ్ యాజ్ మినిమం as 12 lakh rupees. టోటల్ ఫీజ్ 12 lakh rupees లో మొత్తం మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. 12 lakhs నుంచి 20 lakhs వరకు బేస్డ్ ఆన్ ద ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ యూనివర్సిటీ ఇది డిఫర్ అవుతుంది. సో దానికి ఏంటంటే మేము ముఖ్యంగా చూసేది ఏంటంటే వాళ్ళ స్టూడెంట్ ప్రొఫైల్ ఏంటి, ఆ ప్రొఫైల్కి ఏ ఏరియా అయితే బాగుంటుంది, ఆ తర్వాత ఏ యూనివర్సిటీ, దానికంటే ముఖ్యంగా కెరీర్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో మాస్టర్స్ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ అవకాశాలు ఉంటాయి అండ్ వీళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్ కూడా దానికి మ్యాచ్ అవుతుందా లేదా. ఇప్పుడు నా దగ్గర కొంతమంది యాక్చువల్గా అసలు సంబంధం లేని ఫీల్డ్ నుంచి వచ్చి నాకు ఇది మాస్టర్స్ కావాలి అంటారు. ఇది జనరల్గా ఏంటంటే యాజ్ ఎ కన్సల్టెంట్ వీఆర్ సపోజ్ టు బి డూయింగ్ ది అప్లికేషన్. అయితే విదేశ్ కన్సల్టెంట్ మేము ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళు వెళ్ళిన తర్వాత చదవగలుగుతారా, ఆ ఫీల్డ్లో మళ్ళీ వీళ్ళు రాణించగలుగుతారా. సో ఈ పర్సనల్ అడ్వైస్ కూడా మా కౌన్సిలర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కంప్లీట్ గైడెన్స్ ఇచ్చి మీరు పంపిస్తారు. ఒక కెరీర్ కౌన్సిలర్ తో మేము ఫస్ట్ స్టార్ట్ అవుతాము. ఆ కెరీర్ కౌన్సిలింగ్ అయిన తర్వాతనే దెన్ వి విల్ బి ఏ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్. ఓకే, మరి యూకే వెళ్ళక ఎలాంటి యూనివర్సిటీస్ లో మనం జాయిన్ అయితే బెటర్? సో ఇప్పుడు లక్కీగా ఏంటంటే మనకి 2011 తర్వాత యూకేలో ఏంటంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మొత్తం అబాలిష్ చేసేసారు.
ఇప్పుడున్న యూనివర్సిటీస్ అన్ని కూడా ఏంటంటే నాట్ ఫర్ ప్రాఫిట్ మేకింగ్. తర్వాత అన్ని కూడా గవర్నమెంట్ యూకేవిఐ అని వాళ్ళకు ఒక స్ట్రిక్ట్ అబ్జర్వేషన్ లో ఉన్నారు. సో దట్ ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరికే అవకాశం లేదు. సో ఇప్పుడు విదేశ్ కన్సల్ట్స్ ద్వారా మేము చేసే ప్రతి యూనివర్సిటీ కూడా ఇవన్నీ ఆ యూకేవిఐ నార్మ్స్ ప్రకారంగా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే యూనివర్సిటీస్. కాబట్టి దాంట్లో ఏంటంటే ఆటోమేటికలీ మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాక అక్కడ మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరకకపోతే దేర్ ఇస్ నో పాయింట్. సో ఇక్కడ మేము ఏంటంటే అవన్నీ పారామీటర్స్ మీట్ అవుతూ ఆల్రెడీ గతంలో మా పంపించిన స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కడైతే హ్యాపీగా ఉన్నారో అలాంటి యూనివర్సిటీస్ మాత్రమే మనం రిపీటెడ్ గా రిఫర్ చేసుకోవడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే లైక్ ఐ డోంట్ వాంట్ టేక్ ఛాన్సెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా తమ్ముడు మా పిల్లల్ని పంపించాలన్నా కూడా హౌ కేర్ఫుల్ వీఆర్, నేను అంతే జాగ్రత్తగా ప్రతి స్టూడెంట్ కూడా మేము డీల్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే మీరు చాలా మంచోళ్ళండి. అంటే ఈ కన్సల్టెన్సీస్ ఉంటాయా, వాళ్ళు అడిగారా, డబ్బులు ఇచ్చామా, పని చేసేసామా, పంపించేసామా, ఆ తర్వాత మరి పట్టించుకోరు చాలా మంది. అంటే నాకు తెలిసినంత వరకు కొందరు అలానే చేస్తున్నారు, కానీ మీ విదేశ్ కన్సల్టెన్సీ వాళ్ళు మాత్రం చాలా బాగా సో దీనికి కారణం ఏంటంటే లైక్ ఫ్రమ్ లాస్ట్ 18 years ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్ అండి. సో దాంట్లో ఏంటంటే లైక్ అప్లికేషన్ టు అకామిడేషన్ అనేది మా నినాదం. సో మీ స్టూడెంట్ ని ఒక అప్లికేషన్ తీసుకున్న స్టేజ్ దగ్గర నుంచి వాళ్ళకి అక్కడ అకామిడేషన్ దొరికేంత వరకు విల్ బి డూయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సర్వీస్. సో వీళ్ళకి అప్లికేషన్ వచ్చిన తర్వాత అడ్మిషన్, ఆ తర్వాత వీసా ప్రాసెస్, ఆ వీసా ప్రాసెస్కి వీళ్ళకి ఎంత సిస్టమేటిక్గా చేయాలి, ఆ తర్వాత అక్కడ స్కాలర్షిప్ రావడానికి ఏం చేస్తాము, ఇవన్నీ చేస్తూ ఆ తర్వాత వీసా వచ్చిన తర్వాత ప్రీ డిపార్చర్ బ్రీఫింగ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా మేజర్ థింగ్ ఏంటంటే దర్ ఇస్ అ కల్చరల్ డిఫరెన్స్. ఇండియా నుంచి మనం ఆ దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ మనము ఏ దేశంకి వెళ్ళినా కూడా వీ హ్యావ్ టు ఫాలో ద రూల్ ఆఫ్ ద ల్యాండ్. అయితే అక్కడ ఆ దేశం సిస్టమ్ ఏంటి, ఆ ఎథిక్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అక్కడ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇలా బేసిక్ ఎటిక్విట్స్ అన్ని కూడా విదేశ కన్సల్టెన్సీ మేము అవన్నీ ట్రైన్ చేసి పంపడం జరుగుతుంది. సో దట్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి కల్చరల్ షాక్ ఉండదు. సో దట్ ఈస్ హౌ యాక్చువల్లీ వీ గోనా బి ప్రిపేరింగ్ ద స్టూడెంట్స్. అండ్ తర్వాత వాళ్ళకి ఏంటంటే అక్కడ ఇంటర్న్షిప్స్ అంటే కోర్సెస్ తర్వాత ఇంటర్న్షిప్స్ ఎలా క్రాక్ చేయాలి, ఇవన్నీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాక్చువల్గా ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ లో విదేశ్ వీ హ్యావ్ దిస్ ఎక్స్పర్టీస్ అండి. ఓకే, అక్కడ ఏ కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయండి? సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇట్ ఈస్ యాక్చువల్లీ యూకే అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్, ఇట్ హ్యాస్ యాక్చువల్లీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. ఎందుకంటే ఒక దేశం, ఒక పెద్ద దేశం కాబట్టి దాంట్లో అన్ని ఫీల్డ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి మనకి. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఒకవేళ ఐటీ అయితే ఐటీ వాళ్ళకి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, మేనేజ్మెంట్, ఫైనాన్స్, అకౌంటింగ్, తర్వాత ఫ్యాషన్, ఇలా అన్ని ఫీల్డ్స్ ఆఫ్ స్టడీస్కి కూడా యూకేలో ఖచ్చితంగా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ముఖ్యంగా అప్లై చేసేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ఒకటి, నెక్స్ట్ ఇంటేక్స్ ఒకటి, తర్వాత వీళ్ళకి వెళ్ళడానికి కావాల్సిన లోన్స్. ఇప్పుడు ఏంటంటే లక్కీగా ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మనకి యూకేకి స్టూడెంట్స్కి అన్సెక్యూర్డ్ లోన్స్ వస్తున్నాయి. సో చాలా మంది పేరెంట్స్కి ఏంటంటే అరే ఇప్పుడు 12 lakhs అంటున్నారు, 20 lakhs అంటున్నారు. సో ఇట్ ఈస్ బియాండ్ అవర్ కెపాసిటీ అనేది జనరల్గా ఒక అభిప్రాయం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ రోజు చాలా బ్యాంక్స్ ఏంటంటే లైక్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ అన్సెక్యూర్డ్ లోన్స్ టు ది స్టూడెంట్స్. అంటే ఒక ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ అయితే యూజువల్గా కొన్ని బ్యాంక్స్ లోన్స్ ఇవ్వు. అయితే ఇక్కడ మేము విదేశ్ కన్సల్టెన్సీ అంటే మేము ఒక 8 అఫీషియల్ లైక్ నేషనలైజ్ బ్యాంక్స్ తోటి అఫీషియల్ గా వర్క్ చేస్తున్నాము. సో ఆ ప్రొఫైల్ కి తగ్గట్టుగా వాళ్ళకి లోన్స్ ఎలా రావాలి మేము హెల్ప్ చేస్తున్నాము. సాయినాథ్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 12-20 lakhs అంటున్నారు. అంటే అది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్. వెళ్ళి జాబ్ చేశాక ఎంత టైంలో అవి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది మనకి? సో ష్యూర్ అండి, యాక్చువల్గా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ యాక్చువల్లీ వెరీ బేసిక్ పాయింట్ విచ్ ఎనీ స్టూడెంట్ హ్యాస్ టు లుక్ ఎట్. అయితే మనం చూసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లాజిక్ లో మనం ఎగ్జాంపుల్ మనం ఒక 12 లక్షల నుంచి 15 లక్షలు, ఉదాహరణకు 20 లక్షలు పెట్టాను అనుకోండి. సో 20 లక్షలు మనం తిరిగి సంపాదించుకోవడానికి ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్టడీస్ లో 20 hours per week వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అండ్ ద బేసిక్ వేజెస్ ఆల్మోస్ట్ లైక్ 11.7 pounds per hour. సో ఆల్మోస్ట్ వీళ్ళకి ఉదాహరణకు 1000 pounds సంపాదించిన దాంట్లో ఒక 500 to 600 pounds ఖర్చు పెట్టినా కూడా ఇంకొక 500 pounds వాళ్ళకి నెలకి సరాసరి 1 year లో మంత్లీ మిగులుతుంది. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళకి పూర్తిగా ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ లో ఎవరు కూడా యూకేలో ఫ్రీగా వర్క్ చేయరు. సో ఇంటర్న్షిప్ లో మినిమం వాళ్ళకు 1500 నుంచి 2000 pounds వరకు వస్తే దాంట్లో కూడా 500 నుంచి ఒక 1000 pounds ఖర్చు అయినా కూడా వాళ్ళకి దాదాపు ఇంకొక 1000 pounds వరకు ఈజీగా సేవింగ్ ఉంటుంది. సో మనం ఎలా చూసుకున్నా కూడా ఫస్ట్ ఇయర్లో సేవింగ్స్, సెకండ్ ఇయర్ సేవింగ్స్ చూసుకున్నా కూడా వాళ్ళు టోటల్గా కట్టే ఫీజు కంటే ఎక్కువ సేవింగ్ అవుతుంది. సో వాళ్ళ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డ్యూరింగ్ ద స్టడీస్ ఈస్ క్వైట్ ఈజీలీ పాసిబుల్ ఇన్ యూకే బికాస్ ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ ఇస్ వెరీ లో. తర్వాత రెండో థింగ్ ఏంటంటే యూకేలో ఏంటంటే 2 years మాస్టర్స్ తర్వాత ఇంకో 2 years ఆ దేశంలో అక్కడే ఉంటూ ఒక ప్రొఫెషనల్ జాబ్ వెతుక్కోవడం కోసము ఆ దేశం అవకాశం ఇస్తుంది. దాన్ని పోస్ట్ స్టడీ వర్క్ అంటాం. ఈ పోస్ట్ స్టడీ వర్క్ లో దే ఆర్ అలౌడ్ టు వర్క్ ఫుల్ టైమ్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ స్టడీస్. అంటే వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా కూడా సంబంధం లేకుండా వాళ్ళు హ్యాపీగా ఈ 2 years వర్క్ చేసుకోవచ్చు. ఈ 2 years కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకొక ఎక్కడైతే వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ వస్తుందో అక్కడ Tier 2 వీసా వస్తుంది.
అలా ఒక 5 years అక్కడ వర్క్ చేస్తే పిఆర్ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లో యూజువల్ గా 90% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ వాట్ ఐ ఫైండ్ విత్ తెలుగు కమ్యూనిటీ ఎస్పెషల్లీ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికల్లా వాళ్ళు లోన్స్ క్లియర్ చేసుకోగలుగుతున్నారు ఆర్ మాక్సిమం ఫస్ట్ 6 months పీరియడ్ ఆఫ్ ద 2 years పోస్ట్ స్టడీ వర్క్. సో ఇక్కడ దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా బర్డెన్ ఉండదు అండ్ వాళ్ళ కోర్స్ తో పాటు వాళ్ళ లోన్స్ క్లియర్ అవుతున్నాయి అండ్ ప్రొఫెషనల్ సెటిల్మెంట్ కూడా జరుగుతుంది. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. మీరు ఇవన్నీ చెప్పాక నాకు ఇప్పుడే అనిపిస్తుంది యూకే వెళ్ళిపోవడం చాలా ఈజీ అని. మొత్తానికి మిమ్మల్ని అయితే కన్సల్ట్ అయితే చాలా ఈజీగా వెళ్ళొచ్చు ఏ దేశం అయినా సరే. ఇప్పుడు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి చెప్పండి. సో ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేస్తే అవర్ కౌన్సిలర్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గైడ్ యూ విత్ ద నియరెస్ట్ బ్రాంచ్ అండి. వీ హ్యావ్ టోటల్ 14 branches త్రూ అవుట్ ఇండియా. సో మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో దాని నియరెస్ట్ బ్రాంచ్ వాళ్ళు గైడ్ చేసి వాళ్ళు మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో చూసారు కదా, విదేశ్ కన్సల్ట్స్ ని సంప్రదించండి. మీరు ఏ కంట్రీకైనా ఈజీగా వెళ్ళడానికి వాళ్ళు కంప్లీట్ గా సహాయం చేస్తారు. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.